కంద. ఈ కంద పంటలో వచ్చేసరికి సూక్ష్మధాతు లోపాలైనటువంటి ఇనుము మరియు మాంగనీస్ లోపం ఎక్కువగా, మెగ్నీషియం లోపం కూడా కనిపించడం జరుగుతుంది. తర్వాత ఎర్రనల్లి, తర్వాత తెల్లదోమ కూడా దీన్ని ఏడిపించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు గ్రహించాలి, మనం మొదలుకొండ ఎరువులు పెట్టే టైంలో కనుక కందకు సంబంధించినటువంటి కిట్ని కనుక ఉపయోగించినప్పుడు మనకి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గి, మనకి ఇటువంటి సూక్ష్మధాతు లోపాలు కనుక ఉంటే మీరు ఎన్ని ఎరువులు వేసినప్పటికీ కూడా ఉపయోగం ఉండదు. దాని మీద పెడుతున్నటువంటి పెట్టుబడి 100కు 100 పాళ్ళు వేస్ట్ అవుతుంది. కాబట్టి గ్రహించి రైతు సోదరులు, మనకి ఉన్నటువంటి కంద చేలో మొదటి కోట ఎరువుల్లో కనుక మనం ఈ కిట్ని కనుక ఉపయోగించినప్పుడు ఈ సూక్ష్మధాతు లోపాలు గట్టా కనపడకుండా హ్యాపీగా దానికి హెల్దీగా ఈ యొక్క ఆరోగ్యమైన పంటని మనం తీసుకోవడం జరుగుతుంది. దట్టు మనకి పెట్టుబడి కూడా గణనీయంగా తగ్గుతుందనేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తుంది.